భారతదేశానికి ఆత్మ హిందుత్వం అనేటువంటిది ఒక మతం కాదు, అదొక ధర్మము. పురాతన కాలంలోంచి వేదాలు ఉపనిషత్తుల ద్వారా మన యొక్క దేశం యొక్క సంస్కృతి ధర్మాలన్నీ కూడా విస్తరించబడ్డాయి. కానీ రానున్న కాలంలో ఎన్నో పెను సవాళ్లు ఎదుర్కొంటున్నది. దీనిని కేవలం హిందూ యొక్క ఐక్యతతోటి సంఘటిత శక్తితోటి మాత్రమే ఈ సవాళ్లను అధిగమించగలుగుతామనేటువంటి ఉద్దేశంతో మనం తెలంగాణ ప్రాంతంలో దేశవ్యాప్తంగా కూడా హిందూ ధర్మ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నాం. దీని ద్వారా హిందువుల్లో ఒక చైతన్యం కలిగించి, హిందువుల్లో ఒక సంఘటిత శక్తి కలిగించి, వారందరిలో ఒక ఏకాత్మత భావం కలిగించి, తద్వారా దేశాన్ని మన ప్రపంచానికి ఒక విశ్వగురువులాగా చాటాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి హిందువుల లోపల అనేకమైనటువంటి ఉత్సాహము చైతన్యం కలిగి అత్యధికమైనటువంటి సంఘటితమై అత్యధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమం పట్ల ఉత్సాహం జరిపారు. వారి ప్రోత్సాహంతో ఈనాడు ఇంత విజయవంతమైనటువంటి ఈ యొక్క హిందూ చైతన్య ధర్మ సమ్మేళనాన్ని మనం జరుపుకోగలిగాం. ఈ హిందూ బంధువుల యొక్క ఈ ఒక్కనాటితోటో సభలతోటో కాదు, ముందు అందరం కూడా ఒక సంఘటితమైనటువంటి భావంతో ఏకాత్మత భావంతో మనం గనక హిందువులు సంఘటితమైనట్టయితే ఈ దేశం మరింత అభివృద్ధిలోకి చెల్లి పునర్వైభవం సాధిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క హిందూ సహకరించినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తాం. ఈనాటి ఈ యొక్క హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమానికి పూజ్య శ్రీ స్వామి చైతన్యానంద గీతా జగద్గురు ఆశ్రమం అని మన తొర్రూరులో ఉంది. వారిని ఆశీ ప్రసన్నం చేయాల్సిందిగా ఆహ్వానించాం. అదే విధంగా మాత డాక్టర్ అనంతలక్ష్మి గారు, వారు తెలియని మహిళలు ఉండరు, వారు ప్రవచనాలు వినని ఇల్లు ఉండదు, హిందూ కుటుంబం ఉండదు. ఆ విధంగా వారు ఎన్నో ధర్మ సందేహాలను ధర్మ ప్రబోధాలు చేసినటువంటి వారు. ఈనాడు వారు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మనకు సమయం ఇచ్చి వారి యొక్క ధర్మ సందేశాన్ని ఇచ్చారు. అటువంటి ధర్మ ప్రవర్తనకర్త రావడం కూడా మా యొక్క అదృష్టంగా మేము భావించాం. అదే విధంగా ఈ ధర్మం పట్ల, ఈ యొక్క సంస్కృతి పట్ల, భారతదేశం యొక్క చరిత్ర పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి ప్రజల్లో ఒక ఉత్తేజకరమైనటువంటి వారిని ఉత్సాహపరిచేటువంటి తమ సందేశంతో అప్పాల ప్రసాద్ గారు చాలా తన ప్రసంగాలతో ఎందరినో ఉత్తేజపరిచేటువంటి వారు ఈనాడు మా యొక్క ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేశారు. ఇక్కడ 3 కాలనీలు, భవానీ నగర్, ఎక్సైజ్ కాలనీ మరియు కనకదుర్గ కాలనీ, ఈ 3 కాలనీలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని గత 15 రోజులుగా అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనేకమైనటువంటి దీక్షతో పనిచేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కాలనీ యొక్క అధ్యక్షుడు అశోక్ రెడ్డి గారు, తర్వాత సుధాకర్ రావు గారు మరియు ప్రకాష్ రావు గారు, ఈ ముగ్గురు కూడా చాలా కష్టపడి వారి నాయకత్వంలో కూడా అందరూ కూడా ధర్మ సమ్మేళన సమితి సుమారు 70 మంది కృషి చేసి ఈ యొక్క ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. వివిఆర్ ఆచార్య ధర్మ సమ్మేళన సమితికి జాగరణ టోల్లో ఒక సభ్యుడు. కరుణానిధి నీవే శ్రీరామ
మహిళలతో ఈ ప్రజాస్వామ్యం వారికి మన స్థానిక కౌన్సిలర్తో ఆహ్వానిస్తున్నాం. ఒకసారి వారి ఆశీస్సులు పొందడానికి ఇక్కడ మహిళామూర్తులు చాలా సహకారాలు అవుతున్నారు. 1 నిమిషంలో వారి